ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. మీలో ఎవరికైనాను జ్ఞానముకు కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, దైవ జనాంగమా, పరిశుద్ధ పిల్లలారా, ఈ ఉదయకాలం నా దేవుడు ఎందుకో నీ కుటుంబాన్ని ఉద్దేశించి, నీ పిల్లలను ఉద్దేశించి, నీ పరిస్థితి స్థితిగతులను ఉద్దేశించి ఉదయకాలం మాట్లాడుతున్నాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి, ధారాళముగా దయచేస్తాను అన్నాడు. ఇంతకీ మాట చెప్పిన వారు ఎవరు అనంటే, భూమిని ఆకాశమును నోటి మాటతో సృష్టించిన దేవుడు, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనని నువ్వు అడగగలిగితే, ఇక్కడ జ్ఞానము కావాలంటే రాయబడు. నేనంట, నీకు ఏది కావాలన్నా ఎవరిని అడగాలి? దేవుణ్ణి మాత్రమే అడగాలి. దైవజనులు భక్త సింగయ్య గారు సేవకు వచ్చినప్పుడు దేవుడు అన్నాడట, 3 విషయాలు చెప్పాడంట. ఏది తీసుకురావద్దు, ఎవరిని అడగొద్దు, ఏది కావాలన్నా నన్నే అడుగు. అబ్బా, క్లియర్గా ప్రభు భక్త సింగయ్య గారితో చెప్పాడంటండి. కష్టకాలంలో ఒక జత బట్టలు పట్టుకొని వచ్చిన ఆ గొప్ప దైవజనుడు ఈ రోజున ప్రపంచాన్ని కదిలించి వేలాది సంఘాలను కట్టి ప్రభునామాన్ని మహింపరిచాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ దైవజనుడికే నా దేవుడు. నీకు దేవుడు కాదా? నాకు దేవుడు కాదా? అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీకేం కావాలి? ఈ రోజున ఇల్లు కావాలా? ప్రార్థన చేసుకో బిడ్డ, దేవుడు ద్వారాలు తెరుస్తాడు. నీకేం కావాలి? మంచి ఉద్యోగం కావాలా? ప్రార్థన చేసుకో తల్లి, దేవుడు నీకు ఇస్తాడు. ఓ యవన బిడ్డ, ఓ యవన తమ్ముడా, నాకు ఇంకా ఏది రావట్లేదని నిస్సహాకరమైన స్థితిలోకి వెళ్ళిపోయి రకరకాల ఆలోచనలతో బ్రతుకుతున్నావా? నీ ఆలోచనలన్నీ మానివేయి. యేసయ్యను అడగడం నేర్చుకో. 1 గంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడగడం చేత కావట్లేదు. ఈ రోజున చాలా మంది పరిస్థితి అలా మారిపోయింది. ఎంత ఘోరమైన పరిస్థితి అయినా అనుభవిస్తున్నారు, ఎంత బాధనైనా పడుతున్నారు, ఎంత నష్టమైనా పడుతున్నారు. కానీ దేవుడి దగ్గర అడిగి జవాబు పొందుకున్నామనే మనసు లేకుండా పోయింది. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అందుకే కాబోలు దేవుడు నిన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏది కావాలన్నా ప్రార్థన చేసి, ప్రభువా నాకు ఇది కావాలని నువ్వు అడిగితే నిశ్చయముగా నా దేవుడు మీ ప్రతి అవసరత తీర్చునుగాక. అడిగితే ఇచ్చే దేవుడు, వెతికితే దొరికే దేవుడు, తడితే తీర్చే దేవుడు, రహస్య స్థలముల్లో దాచబడిన ధననిధి అడుగు వారికి నా ప్రభు దయచేయునుగాక. మీరందరూ ఎరుగుదురు కదండి. ఈ రోజున చాలా మంది అడగలేకే అద్భుతాన్ని చూడలేకపోతున్నారు, వెతకకనే కార్యాలు చూడలేకపోతున్నారు. అబ్రహాము మనం అందరం ఎరుగుదము. ఆ గొప్ప తండ్రి, మన పితరుల తండ్రి అబ్రహాం గారు, అతడు విశ్వాసంతో వెతికాడంట దేవుడు కావాలని. వెతికినప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినబడితే, ఆ స్వరం చూడండి ఎంత చక్కగా దేవుడు మాట్లాడి నడిపించి విడిపించి ఆకాశ నక్షత్రం వలె చేశాడు. అబ్రహాముకేనా దేవుడు? ఈ వాక్యం వింటున్న నీకు దేవుడు కాదా? నీ పిల్లలకు దేవుడు కాదా? ఆయన ఎస్, రోషంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, అడుగు. ఆయన ఎవరో తెలుసా? తండ్రి. తండ్రిని అడిగితే ఇస్తాడండి. వారిని వీరిని అడుగుతామేంటి? అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అయ్యా, దుర్మార్గుడు కావచ్చు, నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను చేసి ఉండొచ్చు, ఇష్మాయేలును ఆశీర్వదించయ్యా,
ఇష్మాయేలును ఆశీర్వదించయ్యా, వాడు ఎంతైనా నా కుమారుడు కదయ్యా అని ఏడ్చి ప్రార్థన చేస్తే అడిగిన వెనువెంటనే అబ్రహామా, నిన్ను బట్టి ఇస్మాయేలును ఆశీర్వదించబోతున్నాను అన్నాడు. ఎంత గొప్ప దేవుడండి! ఈ రోజున ఇష్మాయేలు అరబిక్, దుబాయ్, అరేబియా, చూడండి ఆ చుట్టూత మస్కట్, ఆ చుట్టూత ప్రాంతాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. చూడండి, ఇండియాలో మనం బోరేస్తే నీళ్ళు వస్తాయి. అబ్రహాం సంతానము వారు అక్కడ ఉన్న వాళ్ళందరూ బోర్లు వేస్తే పెట్రోలు, ఒకళ్ళు తవ్వితే బంగారం. చూడండి ఎంతగా ప్రభు బ్లెస్ చేస్తాడు. ఒక చిన్న ప్రార్థన అతని చరిత్ర మార్చింది. నేను అంటాను, ఈ రోజు నుంచి నువ్వు దేవుని సన్నిధిలో అడగగలిగితే, అడిగిన వ్యక్తి విశ్వాసంతో ఉండగలిగితే, రెండు తలంపుల మధ్యలో ఉండకుండా స్థిరమైన మనస్సుతో దేవుణ్ణి అడగగలిగితే, అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన తల్లిగారు ఒక ఆమె నేను ఎరుగుదును. ఎంత ప్రార్థన పొర్రాలంటే, ఏదైనా జవాబు కావాలంటే జవాబు వచ్చే వరకు ఆ సమస్యకి పట్టు విడవని విక్రమార్కులాగా ప్రార్థన చేస్తుంది. ఆమె చెప్దామా? హల్లెలూయా. ఆ తల్లి ఎంత విశ్వాసం అంటే, ఇంచుమించండి ఆమె ఉద్యోగం చేసే స్థలాల్లో 1500 మందికి పైగా దేవుని స్వార్థను చెప్పింది. ఇంచుమించు 500-600 మందికి పైగా తను బైబిల్ కొని, ఫ్రీగా వచ్చే బైబిల్స్ కాదండి బాబు, తనే బైబిల్ కొని చక్కగా అనేకులకు యేసయ్యని పరిచయం చేసింది. ఆమె ప్రార్థన చేసి కుమారుడికి ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుంది. కాదు అన్నారు, రాదు అన్నారు. ప్రార్థన ద్వారా ఉద్యోగాన్ని ఇచ్చి వేరే ఇతర దేశాల్లో ఉండడానికి ప్రభు కృప చూపాడు. అంత మాత్రమే కాదు, కుమారుడు అన్నాడట, మమ్మీ ఇది నాకు రావాల్సిన జాబు కాదు, నేను చేయాల్సిన జాబు కాదు, కేవలం ప్రేయర్ మమ్మీ. నువ్వు చెప్పావు, నేను ప్రార్థన చేసుకున్నాను, మీరు ప్రార్థన చేశారు, దేవుడు ఒక చక్కటి ఉద్యోగాన్ని ఇచ్చి ఈ రోజున ఉన్నత స్థితి స్థాయిలో పెట్టాడు. అడగగలిగితే అడుగు, మోగముద్దులాగా కూర్చోకు, ఆలోచన చేస్తూ కూర్చోకు, నేరసిల్లిపోయి కూర్చోకు, పనుకొని ధ్యానం చేయకు, అడుగు, నోర్లు తెరవబడునుగాక. ఈ దురాత్మ మౌన వృత్తం పాటించేలా చేస్తుంది ప్రజలను. అడుగు, నోరు తెరిచి మోకరించి, నాకు ఇది కావాలి ప్రభువా, నా పిల్లకు పెళ్లి చేయి, నా కుమార్తెకి పెళ్లి చేయి, నా కొడుకు ఉద్యోగం ఇవ్వు, నన్ను ఒక గొప్పదానిగా చేయి, బలవంతురాలుగా వాడుకో. అడుగుడి మీకు ఇవ్వబడను. ఏది కావాలో అడగండి, యేసయ్య మీకు సమృద్ధిగా ధారాళంగా దయచేయునుగాక. అడుగువాడు గాలి చేత రేపబడిన వాడై ఉండక విశ్వాసంతో అడిగితే యేసయ్య మీకు సమృద్ధిగా ఇచ్చునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన దేవా, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నావు. అడిగే స్థాయిలో స్థితిలో ప్రజలను పెట్టండి. వారికి కావలసిన ప్రతి ఈవులను దయచేయమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.